హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. ఈరోజు మనం గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే ఏంటి, అది అసలు మన మూడ్ని, మన ఆలోచనలో క్లారిటీని ఎలా పెంచుతుంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన గట్ని అంటే మన కడుపుని మనకు సెకండ్ బ్రెయిన్ అని అంటారు. ఎందుకు సెకండ్ బ్రెయిన్ అని అంటారు? అసలు మన గట్ హెల్త్ సరిగా ఉంటే అది మన మూడ్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారనుకోండి, లైట్ ఫుడ్ తీసుకుని వెళ్తారు. హెవీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కావచ్చు, ఇంకా ఒక రకమైనటువంటి ఊతప్పం దోశలు కావచ్చు, ఇవి తిని వెళ్ళరు. ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ రాసే టైంలో మీ మైండ్ లైట్గా ఉండాలి. మీ ఆలోచనల్ని మీరు తిన్న ఆహారం ప్రభావితం చేయకూడదు. సో మన మూడ్కి, మన ఆలోచించే విధానానికి, మన స్టమక్కి డైరెక్ట్ రిలేషన్షిప్పే ఉంది. దాంట్లో ఉన్నటువంటి సైంటిఫిక్ యాంగిల్ గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వాట్ వి ఈట్, వాట్ వి ఆర్ అంటారు. మనం దేన్నైతే తింటామో ఆ టైప్ ఆఫ్ మనుషులుగా మనం తయారవుతాం. కొంతమంది నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకుంటారు వాళ్ళ ఆలోచనల్ని, కొంతమంది వెజిటేరియన్ మాత్రమే తీసుకుంటారు. వాళ్ళ ఆలోచనల్ని మనం కంపేర్ చేసి చూద్దాం. వాళ్ళ ఆలోచన విధానాల్లో ఎంత మార్పు ఉంటుందో మనకు చాలా క్లియర్ గానే తెలుస్తుంది. గట్ బ్రెయిన్ యాక్సెస్ అంటే మన బ్రెయిన్ నుండి మన గట్ కి, మరియు మన గట్ నుండి మన బ్రెయిన్ కి ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఛానల్. మన బ్రెయిన్ కి, మన స్టమక్ కి మధ్య ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఛానల్ ఏదైతే ఉందో అది 4 విధాలుగా జరుగుతుంది. మొదటిది ఒక హైవే, దాన్నే వేగస్ నర్వ్ అంటారు. ఈ వేగస్ నర్వ్ ద్వారా మెయిన్ కమ్యూనికేషన్ మన బ్రెయిన్ నుండి మన స్టమక్ కి, మన స్టమక్ నుండి మన బ్రెయిన్ కి అందుతుంది. రెండవది హార్మోన్స్. ఈ హార్మోన్స్ వల్ల కూడా ఈ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. మూడవది ఇమ్యూన్ సిస్టమ్. మన స్టమక్కే మన ఇమ్యూన్ సిస్టమ్ కి పునాది, అది బేస్, ఫౌండేషన్. సో మన స్టమక్ హెల్త్ సరిగా ఉందనుకోండి, మన ఇమ్యూన్ హెల్త్ కూడా బాగుంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారా కూడా కమ్యూనికేషన్ ట్రావెల్ అనేది జరుగుతుంది. ఇక నాలుగవది మన స్టమక్ లో ఉన్నటువంటి కెమికల్స్ ప్రొడ్యూస్డ్ బై మైక్రోబియం. మన స్టమక్ లో ప్రోబయాటిక్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది. చాలా రకాల బ్యాక్టీరియా ఉంటాయి. అది కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉన్నప్పుడు కెమికల్స్ రిలీజింగ్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి ఫైబర్ ఫుడ్, మంచి వెజిటేబుల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటామో ఈ బ్యాక్టీరియా కూడా కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటాయి. అవి రిలీజ్ చేసే కెమికల్స్ కూడా మన బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరో కెమికల్స్ ని అఫెక్ట్ చేస్తాయి. ఇది కూడా ఒక రకమైనటువంటి ఒక కమ్యూనికేషన్ ఛానల్. మనకు గట్ హెల్త్ బాగుంటే మన మూడ్ కూడా బాగుంటుంది. మనం డిప్రెషన్ నుండి బయటపడచ్చు. మనలో ఉన్న యాంగ్జైటీ తగ్గుతుంది. మన కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే బ్రెయిన్ ఫంక్షన్ బాగా జరుగుతుంది. మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు మన మూడ్ మంచి స్పైసీ ఫుడ్ తినమని ప్రేరేపిస్తుంది. అప్పుడే మనం స్పైసీ ఫుడ్ని తింటూ ఉంటాం ఎక్కువగా. ఆఫీస్ అవర్స్ ఎండ్ అయిన తర్వాత లేదా వీకెండ్స్ లో తినడానికి గల కారణం ఇదే. ఈ స్పైసీ ఫుడ్ తినడానికి మన స్ట్రెస్ కి ఏంటి సంబంధం అంటే, స్పైసీ ఫుడ్ మనకు నచ్చిన ఫుడ్ తినే టైంలో తిన్న తర్వాత మన మూడ్ కూడా మారుతూ ఉంటుంది. మనం కాస్త ఆనందాన్ని అనుభవిస్తాం తింటున్నంతసేపు. దానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ స్రవించే హ్యాపీ హార్మోన్స్. ఒకటి సెరటోనిన్, రెండవది డోపమైన్. సో దానివల్ల మనము మన స్ట్రెస్ నుండి మనకు కాస్త డైవర్షన్ దొరికినట్టు మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మన ఆలోచనలో క్లారిటీ ఎలా వస్తుందంటే మన స్టమక్ లో ఉన్నటువంటి మైక్రోబియం వల్ల వస్తుందండి. మనం పర్ఫెక్ట్ గా హెల్తీ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటున్నట్లయితే మన స్టమక్ లో ఉన్నటువంటి ఈ మైక్రోబియం కూడా కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటుంది. ఇవి రిలీజ్ చేసే కెమికల్స్ న్యూరో ట్రాన్స్మిటర్స్ గా వర్క్ చేస్తాయి. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరో కెమికల్స్ ని రెగ్యులేట్ చేస్తాయి. ఎప్పుడైతే మన బ్రెయిన్ లో కెమికల్స్ కూడా కరెక్ట్ ప్రపోర్షన్స్ లో ఉంటాయో అప్పుడు మన ఆలోచనలో క్లారిటీ కూడా పెరుగుతుంది. మనం ఎప్పుడు ఎక్కువగా దేనికి వర్రీ కాము, మనం క్లారిటీగా థింక్ చేస్తాము, డెసిషన్స్ కరెక్ట్గా తీసుకుంటాము. మనకు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మన కాగ్నిటివ్ స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఏజ్ బాగా పైబడిన వారిలో జ్ఞాపక శక్తి అంతగా ఉండదు. వాళ్ళ ఆలోచన విధానంలో కూడా క్లారిటీ ఉండదు. దాన్నే న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారు. దాన్ని తగ్గించడానికి, దానికి అగెనెస్ట్ గా ఫైట్ చేయడానికి మన స్టమక్ లో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్స్ వర్క్ చేస్తాయి. ఇందాక మనం ఇమ్యూన్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేస్తాం కదా కమ్యూనికేషన్ ఛానల్స్ లో. మరి ఇమ్యూన్ సిస్టమ్ ఏ విధంగా మన బ్రెయిన్ హెల్త్ ని కాపాడగలుగుతుంది? మన బాడీలో
కంప్లీట్ ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ చేసేది మన గట్ హెల్తేనండి. డైరెక్ట్గా మన బాడీలో వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎంటర్ అయిందనుకోండి, వాటితో ఫైట్ చేయదు మన గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, కానీ అది ఫైట్ చేసే ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్టివ్గా నిలబడుతుంది. అంతేకాదు మన ఇమ్యూన్ సిస్టమే మన బాడీలో డెడ్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, జాంబీ సెల్స్ అంటుంటారు కదా. అంతేకాదు మన బ్రెయిన్లో చనిపోయినటువంటి ఈ డెడ్ సెల్స్ను కూడా టైం టు టైం రిమూవ్ చేయాలంటే మన ఇమ్యూన్ సిస్టమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అప్పుడే మన బ్రెయిన్ హెల్తీగా ఉంటుంది. మన గట్ హెల్త్ స్ట్రాంగ్గా ఉందనుకోండి, మన బ్రెయిన్ హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మన ఆలోచనలో క్లారిటీ పెరుగుతుంది. ఇప్పుడు మన మూడ్ని రెగ్యులేట్ ఎలా చేస్తుందో మన గట్ హెల్త్ తెలుసుకుందాం. మన మూడ్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ మరియు గాబా అండ్ స్ట్రెస్ హార్మోన్, దట్ ఇస్ కార్టిసోల్. సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే మన బాడీలో తయారయ్యే సెరటోనిన్ హార్మోన్ 90 to 95% మన పేగుల్లో తయారవుతుందని, అది బ్రెయిన్లో కాదు. సో మన పేగులు అంటే స్టమక్ హెల్త్ సరిగ్గా ఉంది అంటే ఆ సెరటోనిన్ హార్మోన్ కూడా కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం. రెండవది కార్టిసోల్ హార్మోన్ని తగ్గిస్తుంది. మన పేగుల్లో ఉన్నటువంటి మన స్టమక్లో ఉన్నటువంటి మైక్రోబియం అవి రిలీజ్ చేసే కెమికల్స్ మన కార్టిసోల్ హార్మోన్ని తగ్గిస్తాయి. సో దాని ద్వారా మనం స్ట్రెస్గా ఫీల్ అవ్వము. గాబా అనే బ్యాక్టీరియా మన బ్రెయిన్ని కూల్ చేయడంలో, మన నర్వస్ సిస్టమ్ని కూల్ చేసి ప్రశాంతంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇక డోపమైన్, ఇది రివార్డ్ హార్మోన్. మనం ఏదైనా సరే పని చేస్తే మన బ్రెయిన్ ఒక రివార్డ్ అందుతుంది, నువ్వు సాధించావు అనే రివార్డ్. ఆ రివార్డ్ని ప్రొడ్యూస్ చేసేది ఈ డోపమైనే. ఇదే లేకపోతే మన కాగ్నిటివ్ ఫంక్షనే ఉండదు. ఇది కరెక్ట్ లెవెల్స్లో ఉండాలి. ఎక్కువగా ఉంటే మనం అడిక్షన్కి లోనవుతాం, తక్కువగా ఉందనుకోండి ఎనర్జీలెస్గా ఉంటాం. కాబట్టి ఈ హార్మోన్ రెగ్యులేషన్ కూడా మన గట్లో ఉన్నటువంటి మైక్రోబియం వల్లనే సాధ్యపడుతుంది. కాబట్టి మన మూడ్ కూడా మన స్టమక్ రెగ్యులేట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఈ గట్ హెల్త్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఏం లేదండి, చాలా సింపుల్. మనం కొన్నిటిని దగ్గరికి తీసుకోవాలి, కొన్నిటిని దూరంగా పెట్టాలి. మన గట్ హెల్త్కి ఉపయోగపడే మంచి ఆహారాన్ని మనం తీసుకోవాలి. గట్ హెల్త్ని డిస్ట్రాయ్ చేసే చెడు ఆహారాన్ని దూరంగా పెట్టాలి. అంతేనండి. ఈరోజు గట్ బ్రెయిన్ యాక్సెస్ గురించి, అది మన మూడ్ని మరియు మన ఆలోచనలో క్లారిటీని ఏ విధంగా పెంపొందిస్తుందో మనం తెలుసుకున్నాం కదా. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.